హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కలర్ ఫోటో సినిమాతో ఒక మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్ గారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. స్టార్టింగ్ షార్ట్ ఫిల్మ్స్ తో ఆయన కెరియర్ ని స్టార్ట్ చేశారు. తర్వాత కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేసి తర్వాత హీరోగా కూడా చేసి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ కెరియర్ ని లీడ్ చేస్తున్నారు అనే చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ రామ్ గోదల గారి డైరెక్షన్ లో వస్తున్న ఓ బామా అయ్యో రామా అనే ఒక మూవీలో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ లాంచ్ అయ్యింది. ఈ లాంచ్ లో ఒక జర్నలిస్ట్ సుహాస్ గారిని అడిగిన క్వశ్చన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అయితే మారింది. అప్పట్లో సుహాస్ గారు ఒక సినిమాకి 2 నుంచి 3 కోట్లు రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు అని ఒక టాక్ అయితే వచ్చింది. దానికి సుహాస్ గారు రియాక్ట్ అవుతూ నేనంత రెమ్యూనేషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవట్లేదు. నేను నా కెరియర్ ని జూనియర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఖర్చులకి తగ్గ నేను కూడా బతకాలి కదా అంటూ ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు జర్నలిస్ట్ కూడా మీరు యాడ్కి ఎంత రెమ్యూనేషన్ తీసుకుంటున్నారో సినిమాకి కూడా అంతే రెమ్యూనేషన్ తీసుకుంటున్నారంట కదా అని క్వశ్చన్ వేశారు. దీంతో సుహాస్ గారు నవ్వుతూనే ఈ గోలంతా నాకేంటి ప్రతిసారి అన్నారు. అంతేకాకుండా సినిమా ఎలా ఉంది, నా యాక్టింగ్ ఎలా ఉంది అని చూడకుండా ప్రతిసారి రెమ్యూనేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అన్నారు. ఇప్పటి నుంచైనా జర్నలిస్టులు ఇలాంటి క్వశ్చన్స్ అడగకుండా ఉంటే మంచిది అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అని చూడాలి. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని గురించి ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో వెయిట్ చేద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.